అయింది. ఇప్పుడు 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' నాలుగో భాగం వినండి. లాస్ట్ భాగంలో డైరెక్టర్ యశస్వి ఆదిత్యని అగ్రిమెంట్ పేపర్‌పై సైన్ చేయమన్నాడు కదా! అక్కడి నుండి కొనసాగింపు. ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చింది ఈయనే. హీరోగా కూడా ఇక్కడే చెయ్యాలి అనుకోవడం సమంజసమే అనిపించింది ఆదిత్యకు. అందుకే మాట్లాడకుండా యశస్వి ఇచ్చిన పేపర్ల మీద సైన్ చేసి ఇచ్చేశాడు. ఇంటికొచ్చి తండ్రికి విషయం అంతా వివరించాడు. అలా ఇలా పెట్టేస్తావురా సంతకం? నాకు చెప్పొద్దా? అతను సినిమా తీయడానికి లేట్ చేస్తే అప్పటి వరకు నువ్వు అలా ఎదురు చూస్తూ ఉంటావా? ఏదైనా మంచి అవకాశం వచ్చినా వదులుకోవాలి ఇప్పుడు నువ్వు చేసిన పనికి అన్నాడు రవి. మనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆయనే కదా నాన్న. ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పే ఉంది అన్నాడు ఆదిత్య. చాలా తప్పుంది. ఆయన ఎప్పుడు తీస్తాడో అప్పటి వరకు నువ్వు వెయిట్ చేస్తావా? నేను నీకు హీరో ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆయన సినిమా చేస్తే గానీ నువ్వు ఇంకో సినిమా చేయడానికి లేదు అన్నాడు విసుగ్గా రవి. మీ నాన్న చెప్పింది కరెక్టేరా. నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. అనవసరంగా సైన్ చేశావు. మీ నాన్నని అడిగి చేస్తానని చెప్పాల్సింది అంది పూర్ణ. అమ్మా, నువ్వొకటి మర్చిపోతున్నావు అనుకుంటా. చిన్నప్పుడు కూడా నేనే డిసిషన్ తీసుకున్నాను. ఏం పర్లేదు, ఏం కాదు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. యశస్వి గారు కూడా అదే పని మీద ఉన్నారు. నన్ను జిమ్కి వెళ్ళి బాడీ పెంచుకోమన్నారు. రేపటి నుండి నేను జిమ్ కూడా జాయిన్ అవుతున్నాను అంటూ ఇంకో మాటకు అవకాశం లేకుండా తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఒక్కోసారి సొంత నిర్ణయాలు కూడా చాలా ఇబ్బంది పెడతాయి. అది వీడికి తెలియట్లేదు. ఎదిగే కొద్దీ ఆలోచించి చెయ్యాలి. ఇది ఎటు తిరిగి ఎటుపోతుందో అన్నాడు రవీస్ ఆలోచనగా. ఏం కాదులేండి, ఆయనకి వీడంటే ఇష్టమే. తొందరలోనే మంచి కథ దొరికి మన వాడితో ఆయన సినిమా తీయాలని ఆశిద్దాం అంది. అంతకంటే చేసేది మాత్రం ఏముంది? మీరిద్దరూ ఎన్ని చెప్పినా ఇది మాత్రం రాంగ్. ఫస్ట్ అవకాశం ఇచ్చారు అంటే అతనికి మనవాడు నటించిన మూవీనే హిట్. అంతకుముందు తీసినవన్నీ ఫ్లాప్లే. మళ్ళీ ఇప్పుడు అదే నడుస్తోంది. రీసెంట్గా వచ్చిన సినిమా కూడా పోయింది అన్నాడు రవి. అలా అయితే ఇంకా గమ్మునే రెడీ చేస్తారులేండి. మనవాడి సినిమానే అతనికి హిట్ అవుతుంది అంది పూర్ణ. మీ ఇద్దరికీ చెప్పడం వేస్ట్. ఎంత తప్పు చేశారో తొందరలోనే మీకు అర్థమవుతుంది అన్నాడు రవి. తర్వాతి రోజు ఉదయం సైకిల్ తీసుకుని జిమ్ సెంటర్కి వెళ్ళాడు ఆదిత్య. అప్పటికే దాని ముందు చాలా బైక్లు, కార్లు ఆగున్నాయి. ఎదురుగా ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటే తీసుకువెళ్ళి సైకిల్ ఆ ఇంటి ముందు పార్క్ చేసి జిమ్ లోపలికి వెళ్ళాడు. గంట తర్వాత బయటకు వచ్చేసరికి సైకిల్కి ఆ ఇంటి గేట్కి చైన్తో తాళం వేశారు ఎవరో. గేట్ తీయబోతే రాలేదు. చేతిలో ఉన్న కీతో సౌండ్ చేస్తూ ఆంటీ, అంకుల్ అంటూ పిలుస్తున్నాడు ఆదిత్య. ఎవ్వరూ పలకలేదు. గేటు ఎక్కి అటు దూకి వెళ్ళి తలుపు కొట్టాడు. ఒక ఆవిడ తలుపు తీసుకుని శివంగిలా బయటకొచ్చింది. ఎవడ్రా నువ్వు? గేటు దూకొచ్చావు అంది కోపంగా. ఆంటీ, ఈ ఎవరో నా సైకిల్కి మీ గేటుకి కలిపి తాళం వేశారు అన్నాడు ఆదిత్య. ఎవర్రా నీకు ఆంటీ? నేను ఆంటీలా కనిపిస్తున్నానా? కనిపిస్తే మాత్రం ఆంటీ అనేస్తావా? పెద్ద నోరు వేసుకుని గట్టిగా అరుస్తోంది. ఎందుకంటే అంత కోపం మీకు? నేను సైకిల్కి వేసిన తాళం తీసేయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్తున్నాను అన్నాడు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఎవరిని అడిగా పెట్టావురా అక్కడ? మా గుమ్మం ముందు నీకోసమే ఖాళీగా ఉంచామనుకుంటున్నావా అంది. ఆ గొడవకి లోపల నుండి ఒక అమ్మాయి బయటకొచ్చింది. అమ్మాయిని చూస్తూనే ఉన్నాడు ఆదిత్య. పొరపాటున దేవకన్య ఇక్కడికి వచ్చిందా అన్నట్టుంది. రెప్పవాల్చడం కూడా మర్చిపోయి అలాగే చూస్తున్నాడు. నాకు తెలుసురా నువ్వెందుకు వచ్చావో. దీన్ని చూడడమే కదా. దీన్ని చూడడం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆవిడ అరుపులకి మామూలుగా అయితే చుట్టుపక్కల వాళ్ళు అందరూ పోగవ్వాలి. కానీ ఊరికే అలా చూసి ఎవరు మా నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఇక్కడ అందరికీ అలవాటే అన్నట్టు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. గేటు తాళం తీసి బయటికి పోరా. గేటు దూకి వచ్చావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే అక్కడ కూర్చుని చిప్పకూడు తింటావు అంది. ఈ తాళం కూడా తీసేయండి ఆంటీ, తెలియక పెట్టాను, ఇంకెప్పుడు ఇక్కడ పెట్టను. నా లైఫ్లో ఎవ్వరికీ నేను ఇంత మర్యాదగా చెప్పలేదు తెలుసా. నాకు మీకంటే కోపం ఎక్కువ ఆంటీ. కానీ పొరపాటు నాదే మీ ఇంటి ముందు పెట్టడం. అందుకే మీరెన్నన్నా భరిస్తున్నాను అన్నాడు. ఆంటీ అనొద్దని చెప్పానా అంది కళ్ళు పెద్దగా చేస్తూ. ఆంటీ అంటే తప్పా? అదేమన్నా తప్పుడు పదమా? ఏదైనా బూతు మాట అన్నాడు. నాతో బూతులు మాట్లాడతావా?
నేను కొట్టానంటే వారం రోజులు లెగవు అంటూ గట్టిగా అరుస్తోంది. నేను బూతులు మాట్లాడలేదాంటీ. ఆంటీ అనే పదం బూతా అని అడిగాను అన్నాడు ఆ ఇంటిలోకి చూస్తూ. అటుగా వెళ్తున్న ఒక అతనొచ్చి, ఆవిడతో నువ్వు పడలేవు, సారీ చెప్పి ఆ సైకిల్ తీసుకుని వెళ్ళిపో. అక్కడెవరు పెట్టమన్నారు నిన్ను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్క అరగంట బతిమాలించుకుని అప్పుడు తాళం తీసింది. వెళ్తూ కూడా లోపలికి చూశాడు. ఎవరూ కనపడలేదు అతనికి. జిమ్‌లో ఉన్నది గంటైనా ఆవిడతో తిట్లు తిన్నది 2 గంటలు. మామూలుగా అయితే ఆదిత్యకున్న కోపానికి ఆవిడ ఒక మాటంటే తను 10 మాటలని ఉండేవాడు. కానీ అమ్మాయిని చూసిన దగ్గర నుండి చూపులు వాళ్ళ గుమ్మలోకే వెళ్తున్నాయి. ఆవిడ ఎంత తిడుతున్నా వాదించాడే కానీ ఎక్కువ కోపం ప్రదర్శించలేదు. తర్వాతి రోజు ఎప్పటిలాగే జిమ్ దగ్గరికొచ్చి ఆగిన వెంటనే ముందు ఆ ఇంటి వైపు చూశాడు. ఆ అమ్మాయి పువ్వులు కోస్తోంది. ఆదిత్యను చూసిన వెంటనే పలకరింపుగా చిన్న నవ్వు ఆ అమ్మాయి ముఖంలో కనిపిస్తోంది. పువ్వులు కోయడానికి ఎంతసేపు? ఏంటే, ఎవరిని చూస్తున్నావు అక్కడ నిలబడి? గట్టిగా అరుపులు వినపడుతున్నాయి లోపల నుండి. ఆ అమ్మాయి పరుగున లోపలికి వెళ్ళి తలుపు వేసేసింది. సైకిల్ని జిమ్ దగ్గరే పెట్టి లాక్ వేసి లోపలికి వెళ్తుంటే, నువ్వేంటి ఆ ఇంటిపై కాన్సన్ట్రేషన్ చేశావు? నిన్న తిన్న తిట్లు సరిపోలేదా నీకు? ఆవిడ పెద్ద కంచు. వీధిలో అందరూ భయపడతారు ఆవిడికి. పువ్వులా ఉంది అని అమ్మాయిని చూసి మురిసిపోతున్నావేమో. ఆ అమ్మాయిని చూస్తున్నావని తెలిస్తేనే వచ్చి గుచ్చుకుంటాయి ముళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ పెద్ద రాక్షసి అన్నాడు ఒకతను. నిన్న అసలు సైకిల్ పెట్టినందుకే ఏం తిట్టిందన్నా? ఆ అమ్మాయి ఆవిడ కూతురా? ఆ పిల్లని అలాగే తిడుతోంది అన్నాడు ఆదిత్య. ఆవిడకి అనుమానం. మగవాళ్ళంటే అస్సలు పడదు. ఆవిడ భర్త ఈ పిల్ల పుట్టాక వదిలేసిపోయాడు. అప్పట్నుండి ఎవ్వరినీ నమ్మదు. ఆ పిల్లని ఎవ్వరితోటి కలవనివ్వదు అన్నాడు. అవునా? ఇంతకీ చదువుకుంటుందా అమ్మాయి? ఇంట్లోనే ఉంటుందా అన్నాడు ఆదిత్య. చదివిస్తోందిలే, అదే మహాభాగ్యం. ఆ పిల్లకి టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. ఒక్క 5 నిమిషాలు లేట్ వచ్చినా వీధి గుమ్మలోనే నిలబెట్టేస్తుంది. నిలబెట్టి తిట్టిందంటే తిట్టిన తిట్టు తిడుతూనే అలా ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు అతను. ఆ ఇంటి వంకే చూస్తూ జిమ్ లోపలికి వెళ్ళాడు. బయటికి వచ్చాక ఈ అమ్మాయి ఏ కాలేజీకి వెళ్తుందో చూడాలి అనుకున్నాడు. ఇక్కడ వెయిట్ చేస్తే ఆవిడ చూసిందంటే మళ్ళీ పెద్ద గొడవ అని కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కొద్దిసేపటికి ఆ అమ్మాయి స్పీడ్గా నడుచుకుంటూ వస్తోంది. ఆదిత్య సైకిల్ స్లోగా తొక్కుతూ తన పక్కనే నడిపిస్తున్నాడు. కూడా వస్తున్న అతన్ని చూసి ఒకసారి వెనక్కి చూసి మళ్ళీ నడుస్తోంది. నిన్న మీ మమ్మీకి ఎందుకంత కోపం వచ్చింది ఆంటీ అంటే అన్నాడు ఆదిత్య. మాట్లాడలేదు. సైలెంట్గా ముందుకు నడుస్తోంది. మధ్య మధ్యలో వెనక్కి చూస్తోంది. మీకు మాటలు రావా? నేనెవరో తెలుసా? మీరు సినిమాలు చూడరా అన్నాడు ఆదిత్య. నాకు తెలుసు మీరెవరో. మిమ్మల్ని ఇంకా చాలా గమ్మున వదిలేసింది తెలుసా? మీరేంటండి బాబు అంత సహనం? కోపం రాదా మీకు అంది ఆ అమ్మాయి. ఎందుకు రాదు? నాకున్న కోపానికి మీ మమ్మీని అక్కడే కొట్టి చంపేసేవాణ్ణి. కానీ నువ్వు కనిపించావు చూడు, ఆ నిమిషం నా కోపం ఎగిరిపోయింది అన్నాడు. అంటే మా మమ్మీ అన్నట్టు మీరు నా కోసమే వచ్చారా? కానీ నేనెప్పుడు చూడలేదే మిమ్మల్ని. అంటే మూవీలో కాదు, బయట చూడలేదు మిమ్మల్ని అంది. లేదు, నేను జిమ్‌కనే వచ్చాను. మీ మమ్మీ వల్లే నిన్ను చూశాను అన్నాడు. ఒక్కోసారి వెనకే వస్తుంది. మీతో మాట్లాడడం చూసిందంటే ఇంకంతే. నన్ను కాలేజీకి వెళ్ళనివ్వదు అంది. ఏ కాలేజీ నువ్వు? నీ పేరు తెలుసుకోవచ్చా అన్నాడు. సెయింట్ మేరీ. నా పేరు అమల. చాలా? ఈ ఇన్ఫర్మేషను ఇంకా కావాలా? ఇక వెళ్ళు అంది. లేడీస్ కాలేజు. సరే, కాలేజ్ దగ్గరే కలుస్తాలే అంటూ వెళ్ళిపోయాడు స్పీడ్గా సైకిల్ తొక్కుకుంటూ. మళ్ళీ కాలేజ్ అయిపోయే టైంకి రావడం, తన బస్సు ఎక్కే వరకు తనతో ఉండి ఇంటికి వెళ్ళిపోవడం. ఇదొక డ్యూటీలా మారింది ఆదిత్యకి. జైలు అసలు గట్టిగా లాఠీతో కొడుతున్న సౌండ్కి ముగ్గురు అటు చూశారు. ఆదిత్య, రేపు నీ కేసు హీరింగ్ ఉంది, మార్నింగ్ వెళ్ళాలి, రెడీగా ఉండు అని చెప్పాడు పోలీస్. ఆ మాటతో ముగ్గురు గతం నుండి బయటకొచ్చారు. నువ్వు జైలుకి వచ్చేసావు, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? మంచి ఇంట్రెస్టింగ్గా ఉండగా చెడగొట్టాడు. తర్వాత ఏమైందో చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నాడు మాధవ్. ఇప్పుడు కాదు, మిగిలింది రేపు చెప్తాలే అన్నాడు ఆదిత్య. రేపు హీరింగ్ అట. ఒకవేళ క్లీన్ చిట్ వచ్చి నువ్వు వెళ్ళిపోతే అన్నాడు ఆనంద్. 4 సంవత్సరాల నుండి రానిది ఈరోజు వస్తుందా? నాకు ఆ లాయర్లకు అలవాటైపోయింది.
మా లాయర్ కూడా నా మాట వినడు. ఈ లాయర్ని కూడా వాడే కొనేశాడు. ఇద్దరూ కలిసి నన్ను ఇక్కడే ఉండేలాగా ప్లాన్ చేశారు. అంటే హీరింగ్కి వెళ్ళడం, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చోవడం అలవాటైపోయింది అన్నాడు ఆదిత్య. నాకెందుకో ఇప్పుడు ఈ కేసు నీకు అనుకూలంగా ఉండబోతోంది అనిపిస్తోంది తమ్ముడు. అలా అయితే మనం బయట కలుస్తాం. అలాగే జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అన్నాడు మాధవ్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.